ఇప్పుడు మీకు థియేటర్‌లో అక్కడ దొరకలేదు అంటే, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న గవర్నమెంట్‌లో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళే ఇప్పుడు మొత్తం కూడా థియేటర్స్ మొత్తం కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయని చెప్తున్నారు కదా! ఇప్పుడు మీరు రాజకీయాలకు రావడానికి కూడా అది కూడా ఒక ఇంపాక్ట్ అనుకోవచ్చా? ఏవండి రాజకీయాలకి వస్తున్నానని చెప్పి వాళ్ళొచ్చి ప్రాబ్లమ్ చేస్తే, ఇంకా నేను రాజకీయాలకు రాబోతున్నాననేది వాళ్ళే డిసైడ్ అవుతారు. గెలిగిస్తున్నారు అంతే. ఇంకేం లేదు. నేను చెప్పేది ఒకే మాటే. నేనెందుకండి రావాలి రాజకీయాలకి? ఎందుకు విషయాలు రావాలి? ప్రజలకి సేవలు చేసే మీరు కరెక్ట్‌గా చేస్తే, మాలాంటోళ్ళు మేము నటించుకుంటూ వెళ్ళొచ్చు. ఎంటర్‌టైనింగ్ చేసి వెళ్ళొచ్చు అందరిని ప్రేక్షకులకి. మేమెందుకు రావాలి? విషయాలు ఒక తెలుగువారి అందరి హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తమిళనాడుకి పరిమితమయ్యారు. అక్కడే పాలిటిక్స్ కూడా అక్కడే చేస్తా అంటుండు. మరి తెలుగువారికి ఎందుకు తెలుగువారికి కూడా సమస్యలున్నాయి గదా! అది సమస్యలు తీర్చడానికి చాలా మంది ఉన్నారండి డెఫినెట్‌గా. అది మంచిదే జరుగుతుందనే నమ్మకం ఉంది. యాహ్! ఎలక్షన్ తెలుగులో కూడా వస్తుంది. 100% మే 13థ్ వస్తుంది. మంచి ఆహ్, ఆహ్, రాజకీయ నాయకుడే డెఫినెట్‌గా సీఎం అవుతారు. అంటే ఏపీలో మళ్ళీ ఇప్పుడు మీరు వైసీపీకి సపోర్ట్ చేశారు. ఇటీవల జరిగినటువంటి ఒక పరిణామం చూసాము. జగన్ గారి పైన అటాక్. దాన్ని ఏ విధంగా చూస్తారు? వైసీపీ సపోర్ట్ చేస్తున్నానని నేను ఎప్పుడు చెప్పలేదండి. నాకు జగన్ గారు అంటే ఇష్టం. జగన్ గారిని నేను ఒక వ్యక్తిగా బయట నుంచి నేను ఫాలో చేసే ఒక మనిషిని. వెంటబడే మనిషి కాదు. నేను ఫాలో చేస్తున్నాను ఆయన చేసే విషయాలు. ఆయన నాన్నకు చనిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ఏమేమి చేస్తున్నారు, ఎలా బయటకు వచ్చారు, ఎలా ప్రజల మధ్యలో మంచి పేరు, మా ప్రజలు వచ్చి ఏమర్చలేమండి. ప్రజలు అంతమంది ఒక అతని సీఎం సీట్లో కూర్చోబెట్టారంటే మామూలు విషయం కాదు. సో ఈసారి మే 13 మళ్ళీ నేను చెప్తున్నాను కదా, నేను ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద నాకు నమ్మకం లేకుండా అలా కాదు. మీరు అడిగేది నేను చెప్తున్నాను. ఎవరు సీఎం మీరు అడుగుతున్నా నేను చెప్తున్నాను. తప్పకుండా జగన్ గారే నెక్స్ట్ సీఎం అవుతారు. ఆయన పైన అటాక్ జరిగింది మొన్న దానిపైన మీ స్పందన? సార్ అటాక్ అనేది జగన్ గారి కొత్తది కాదు. అంతకుముందు ఎయిర్పోర్ట్లో కూడా జరిగింది. ఆల్మోస్ట్ జస్ట్ మిస్. ఆ కత్తి వచ్చి ఈడ పొడుచుంటే ఇవాళ వేరే విషయం. ఇదంతా వచ్చి ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎన్నో చూశారు. ఆయన నాన్నగారి ఆయన చనిపోయారు కదా, అది ఆయన ఫ్యామిలీలోనే ఎన్నో విషయాలు చూశారు. ఆయన అన్నిటికీ తయారైన ఒక వ్యక్తి నేను చూస్తాను. అది రాయలసీమ నుంచి వచ్చిన మనిషి అంటే నాకు తెలుసు ఎంత ధైర్యం దిల్లు ఉన్న మనిషి అనేది తెలుసు. ఇందులో రాజకీయ కోణం ఉందనుకోవచ్చా? అయ్యో అలా కాదండి. మీరు అడిగారు నేను చెప్తున్నాను. నేను అనేది ఆయన పైన అటాక్ జరిగింది. అటాక్ అనేది చాలా కారణాలు ఉంటాయి. మనం అది సిబిఐ ఉంది. దానికి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళ ఆఫీసర్లు చూసుకుంటారు.